నమస్తే. మా క్వాల్ స్టోర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం సతీ సావిత్రి గురించి తెలుసుకుందాము. పూర్వం రుద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ధర్మాత్ముడు, పరమశాంతుడు. ఆయన భార్య మాళవి. ఆమె కూడా పుణ్యాత్మురాలు. అయితే వీరికి సంతానం లేదు. అశ్వపతి సంతానం కోసం కఠినమైన బ్రహ్మచర్యం పూని నిత్యం 1,00,000 సార్లు సావిత్రి మంత్రం జపిస్తూ హోమం చేస్తూ 18 సంవత్సరాలు నియమంగా ఉన్నాడు. అప్పుడు సావిత్రీదేవి ప్రత్యక్షమై వరం కోరమన్నది. పుత్ర సంతానం అనుగ్రహించమని అశ్వపతి కోరాడు. అయితే సావిత్రీదేవి, అశ్వపతి, నీకు పుత్ర ప్రాప్తి లేదు. బ్రహ్మలిఖితం అలా ఉంది. నీకు ఒక కుమార్తెను అనుగ్రహిస్తున్నాను. ఆమె ముల్లోకాల్లోనూ కీర్తి పొందగలదు అని చెప్పి అంతర్ధానమైంది. తనకు అంతే ప్రాప్తమున్నదని అశ్వపతి తృప్తిపడ్డాడు. కొన్నాళ్లకు మాళవి గర్భవతి అయి కుమార్తెను కన్నది. సావిత్రీదేవి వరప్రసాదం వల్ల జన్మించినది కనుక ఆమెకు సావిత్రి అని పేరు పెట్టారు. లేక లేక పుట్టిన కుమార్తె కనుక అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు. సావిత్రి పెరిగి పెద్దదయింది. యుక్త వయసు వచ్చింది. ఆమె నిజంగా సావిత్రీదేవి. చాలా చక్కనిది, గుణవంతురాలు, పెద్దలందు భక్తి కలది. ఇలా ఉండగా జుమత్సేనుడనే రాజు రాజ్యం పోగొట్టుకుని అరణ్యాల్లో ఉంటున్నాడు. అతనికి ఒక్కడే కొడుకు, పేరు చిత్రాశ్వుడు. అయితే అతను సత్యం తప్పనివాడు. అందువల్ల అందరూ అతన్ని సత్యవంతుడని పిలిచేవారు. సత్యవంతుడు చక్కనివాడు. నిరంతరం తల్లిదండ్రులకు సేవ చేస్తూ మునులను కొలుస్తూ అడవుల్లోనే ఉండేవాడు. సత్యవంతుడి తండ్రి రాజ్యం పోగొట్టుకోవడమే కాక గుడ్డివాడు కూడా అయినాడు. సావిత్రి వనాల్లో ఋషులను దర్శించడానికై వెళ్లి అక్కడ సత్యవంతుడిని చూచింది. అతన్ని ప్రేమించింది. అతనే తనకు భర్త కావాలని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వచ్చింది. కుమార్తె పెళ్లిడికొచ్చిందని అశ్వపతి వరుణు కోసం విచారణ సాగించాడు. ఇంతలో ఒకనాడు నారదముని అక్కడికి వచ్చారు. సావిత్రి సత్యవంతుణ్ణి ప్రేమిస్తుందన్న సంగతి తెలుసుకున్న అశ్వపతి నారదుణ్ణి సలహా అడిగాడు. అప్పుడు నారదుడు, రాజా, నీ కూతురు సావిత్రికి సత్యవంతుడు అన్ని విధాలా తగినవాడు. అయితే అతను అల్పాయుష్కుడు. మరొక్క సంవత్సరమే అతను బ్రతుకుతాడు అని చెప్పాడు. పిడుగులాంటి ఈ వార్త వినగానే అశ్వపతి విచార సాగరంలో మునిగిపోయాడు. చూస్తూ చూస్తూ అల్పాయుషుడికి తన ముద్దుల కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటం ఆయనకి ఇష్టం లేదు. కుమార్తెని పిలిచాడు. అమ్మా, నారద మహర్షి చెప్పింది విన్నావు కదా. సత్యవంతుడికి రాజ్యం లేదు. అడవుల్లో కష్టాలు పడుతున్నాడు. పైగా అతను 1 సంవత్సరం కంటే జీవించడట. వద్దు తల్లి, వద్దు. మరెవరినైనా రాజపుత్రుని వరించు అని చెప్పాడు. కానీ సావిత్రి తన మనసు మార్చుకోలేదు. నాన్నగారు, రాజ్యాలు సంపదలు శాశ్వతం కాదు. ఆయుష్ అంటారా, అది ఎవరి చేతుల్లోనూ లేదు. సత్యవంతుడే నా భర్త. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అతనితోనే వివాహం జరిపించండి అన్నది. ఈమె సుకృతం వలనైనా సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. తర్వాత అశ్వపతి మనసులో దిక్కిస్తూనే కుమార్తెను సత్యవంతుడికిచ్చి వివాహం చేశాడు. సావిత్రి భర్తతో పాటు అడవులకు వెళ్ళిపోయింది. రాకుమార్తె సుకుమారి గారాబంగా పెరిగిందైనా సావిత్రి అడవుల్లో భర్తతో పాటు ఉంటూ భర్తను అత్తమామలను భక్తితో సేవిస్తూ అది స్వర్గ సౌఖ్యంగా భావించుకున్నది. సావిత్రి లాంటి గుణవతి, అనుకూలవతి భార్య అయినందుకు సత్యవంతుడు చాలా సంతోషించాడు. సావిత్రిని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ వచ్చాడు. వివాహమై ఏడాది పూర్తి కావచ్చింది. భర్త ఆయుష్ సంగతి తెలిసిన సావిత్రి రోజులు లెక్క వేసుకుంటూ ఉన్నది. ఇంకా 4 రోజుల్లో భర్తకు మరణం ఆసన్నం కానున్నదని తెలియగానే సావిత్రి 3 రోజులు కటిక ఉపవాసాలు చేసి దీక్షతో వ్రతం పట్టింది. అమ్మా సావిత్రి, నీవు సుకుమారివి. ఇంత చిన్నతనంలో ఈ ఉపవాసాలు వ్రతాలు ఏమిటమ్మా అని అత్తమామలు చెప్పి చూచారు. పాపం, కొడుకునకు ఆయుష్ తీరిన సంగతి వారికి తెలియదు. సావిత్రి మన మేలు కోసమే ఇంత కఠిన వ్రతం పట్టానని అత్తమామలకు చెప్పింది. తర్వాత 4వ రోజు సత్యవంతుడు మామూలుగా గొడ్డలు తీసుకుని కట్టెలు పుట్టుకురావడానికై అరణ్యాలకు బయలుదేరాడు. అప్పుడు సావిత్రి, ప్రాణేశ్వర, ఈ రోజు నేను కూడా మీ వెంట అడవికి వస్తాను. పూలు, దర్భలు, సమిదలు ఏరడంలో నేను మీకు సహాయం చేస్తాను అని భర్తను అడిగింది. సత్యవంతుడు, సావిత్రి, ఇదేమిటి? ఎన్నడూ నీవు అడవికి వచ్చిన దానివి కావు. ఆ ముళ్ళ పొదల్లో నీవు నడవలేవు. పైగా 3 రోజులు ఉపవాసం చేసి కృశించిపోయి ఉన్నావు. నా మాట విని ఇంట్లోనే ఉండు అని చెప్పాడు. సావిత్రి భర్తను బ్రతిమాలింది. ఈ ఒక్కరోజు తనను వెంట తీసుకొని పొమ్మని ప్రాధేయపడింది. విధిలేక సత్యవంతుడు సరేనన్నాడు. అంతటి సావిత్రి అత్తమామల్ని అడిగింది. వారు మొదట వద్దన్నా ఆమె అభిలాష గమనించి చివరికి అంగీకరించారు. సావిత్రి అత్తమామలకు నమస్కరించి భర్తతో అడవికి బయలుదేరింది. 3 రోజులుగా ఆమెకి నిద్రాహారాలు లేవు. భర్తకు మరణ సమయం సమీపిస్తున్న కొద్దీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆమె భయాందోళనతో పరితపించిపోతున్నది. అలా సావిత్రితో అడవికి వెళ్లిన సత్యవంతుడు కొంతసేపు పూలు కోసి సమిదలు ఏరాడు. సావిత్రి కూడా అతనికి సహాయం చేసింది. తర్వాత సత్యవంతుడు గొడ్డలు తీసుకుని ఒకచోట కట్టెలు కొట్టాడు. అంతలో అతను
తనకు తల భారంగా ఉన్నదని చెప్పి గొడ్డలి క్రింద పడేశాడు. సావిత్రి, నా తల పగులగొట్టుకుపోతున్నది, ఆయాసంగా ఉంది, కళ్ళు భ్రమలు గమ్ముతున్నాయి, మనసు వేదన పొందుతుంది, నిలువ లేకుండా ఉన్నాను అని చెప్పాడు. సావిత్రి తన ఒడిలో అతన్ని పడుకోబెట్టి ఉపచారాలు చేసింది. కానీ నారదుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఆమె హృదయం తపించింది. ఇంతలో నల్లటి దేహంతో, ఎర్రని కళ్ళతో, నల్లని వస్త్రం ధరించి, చేతిలో పాశం పట్టుకుని గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఒక భయంకరమైన వ్యక్తి ఆమె ఎదుట నిలబడ్డాడు. సావిత్రి ఆయన్ని చూసి భర్తని కింద పడుకోబెట్టింది. మెల్లగా లేచి నిల్చున్నది. భయంతో కంపిస్తూ, అయ్యా, మీరెవరో దివ్య పురుషుల్లా ఉన్నారు, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగింది. అప్పుడు మహాపురుషుడు, సావిత్రి, నేనే యమధర్మరాజును, సకల ప్రాణికోటి పాలిట మృత్యువును, నన్నెవరూ చూడలేరు, నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు, నాతో మాట్లాడగలిగావు అని చెప్పాడు. అప్పుడు సావిత్రి, స్వామి, ఆయుష్ తీరిన వారి కోసం నీ దూతలు వస్తారని చెబుతారే, మరి మీరెందుకు వచ్చారు అని అన్నది సావిత్రి. సావిత్రి, నీ భర్త సత్యసంధుడు, ధర్మమూర్తి కనుక నేనే స్వయంగా వచ్చాను అని చెప్పి యమధర్మరాజు సత్యవంతునిపై పాశం విసిరాడు. అతని చనిపోయాడు. అలా సత్యవంతుని ప్రాణాలను పాశానికి తగిలించుకుని యమధర్మరాజు దక్షిణ దిక్కుగా వెళ్లసాగాడు. కాంతిహీనుడై కొయ్యబారి పడి ఉన్న భర్తను చూచి సావిత్రి దుఃఖించింది. అయ్యో, అనుకున్నదంతా అయ్యిందే అని వాపోయింది. అతని దేహాన్ని జాగ్రత్తగా వస్త్రం కప్పి అక్కడ భద్రంగా ఉంచింది. తాను పరుగు పరుగున యమధర్మరాజును వెంబడించింది. కొంత దూరం పోయి యముడు తన వెంట వస్తున్న సావిత్రిని చూచి, సాధ్వి, వెనక్కు వెళ్ళు, నీ భర్తకు అంత్యక్రియలు జరిపించు, నా వెంట రాకూడదు అని చెప్పాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నా భర్త వెంట వెళ్ళటం నా విధి, నేను పూజలు వ్రతాలు చేశాను, ఎంత దూరమైనా వెళ్ళగలను, నాకు అడ్డు చెప్పకండి అని పతివ్రత ధర్మాలను గురించి వివరించింది. అప్పుడు యమధర్మరాజు ఆమె పతిభక్తికి సంతోషించాడు. సావిత్రి, నీ పతిభక్తికి మెచ్చాను, నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా వరం కోరు అన్నాడు. అప్పుడు సావిత్రి రాజ్యహీనుడై కళ్ళు లేకుండా అడవుల్లో ఉన్న తన మామకు దృష్టి ప్రసాదించమని కోరింది. అప్పుడు యముడు ఆమెకు ఆ వరం ఇచ్చాడు. కానీ సావిత్రి వెనుదిరిగిపోలేదు, యమధర్మరాజుని అనుసరిస్తూనే ఉంది. యముడు ఆమెను వారించాడు. ఈ మార్గం దుర్గమం సావిత్రి, నీవు నా వెంట రాలేవు, పుట్టిన ప్రాణులు గిట్టక తప్పదు, చనిపోయిన నీ భర్త తిరిగి బ్రతకడం కల్లా, వెళ్ళిపో అని భయంకరమైన నరకలోక మార్గమున వేగంగా వెళ్లటం మొదలుపెట్టాడు. అయినా సావిత్రి యముడిని విడిచి వెళ్ళిపోలేదు. ఆయన వెనకనే వెడుతూ సతికి పతి తప్ప వేరే దిక్కులేదని, ఇలా పతి వెంట వెళ్లటం తన ధర్మమని పలికింది. ఆమె సాహసానికి మెచ్చుకుని ఆమె కోరినట్లు ఆమె మామగారికి తిరిగి రాజ్యం లభించేటట్లు, పుత్రహీనుడై ఆమె తండ్రికి 100 మంది పుత్రులు కలిగేటట్లు వరాలు ఇచ్చి వెళ్ళిపోమ్మన్నాడు ధర్మరాజు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నీవు ధర్మమూర్తివి, నీకు తెలియంది లేదు, నా భర్తను విడిచి నేను బ్రతకలేను, నా పతితో పాటు నేను నీ వెంట లోకానికి వస్తాను అని పలికింది. యమధర్మరాజు మెచ్చుకుని, సావిత్రి, నీ భర్త ప్రాణాలు తప్ప ఇంకొక వరం ఏదైనా కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు బుద్ధిమంతురాలైన సావిత్రి, దేవా, నాకు 100 మంది పుత్రులను ప్రసాదించండి అని అడిగింది. తదాస్తు అన్నాడు యముడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, నాకు పుత్ర సంతానం ప్రసాదించారు, కాని భర్త లేని నాకు పుత్రులు ఎలా కలుగుతారు? మీ వరప్రభావం వలన సంతానం కలిగిన లోకం నన్ను నిందించదా? పుణ్యమూర్తి, నా భర్త ప్రాణాలను తిరిగి ఇచ్చివేయండి అని అనేక విధాలా ప్రార్థించింది. యమధర్మరాజు సావిత్రి పతిభక్తికి, ఆమె సాహసానికి, బుద్ధి కుశలతకు ఆశ్చర్యచకితుడైనాడు. సావిత్రి, ఇదిగో నీ భర్తను పాశ విముక్తుని చేశాను, సత్యసంధుడు దీర్ఘకాలం జీవిస్తాడు, మీరిద్దరూ సర్వసుఖాలు అనుభవించి 100 పుత్రులను కంటారు, నీ కీర్తి ఆచంద్ర తారార్కం ఈ లోకంలో వ్యాప్తమై ఉంటుంది అని పలికి యమధర్మరాజు అంతర్ధానమైనాడు. సావిత్రి తిరిగి అడవిలో ఉన్న భర్త చోటికి వచ్చింది. చనిపోయిన సత్యవంతుడు నిద్రపోయి లేచినట్టు లేచి కూర్చున్నాడు. సావిత్రి జరిగిన విషయమంతా భర్తకు చెప్పింది. తర్వాత వారిరువురు ఆశ్రమానికి వెళ్లారు. మామగారికి మళ్లీ కళ్ళు వచ్చాయి. ఆయనకు మళ్లీ రాజ్యం కూడా లభించింది. సావిత్రి తల్లిదండ్రులకు 100 పుత్రులు కలిగారు. ఇలా సావిత్రి పోయిన తన భర్త ప్రాణాలను తిరిగి సంపాదించి సత్యవంతునితో కలకాలం కాపురం చేసి బిడ్డలను కని పతివ్రతల్లో అగ్రగణ్యురాలుగా కీర్తిని పొందింది. సావిత్రి చరిత్ర భారత స్త్రీ లోకానికే ఆదర్శమైనది. ఇంత శ్రమపడి భర్తను బ్రతికించుకున్న సాధ్వి ఎక్కడా కనిపించదు. ఇలాంటి కథ ప్రపంచ సాహిత్యంలోనే లేదేమో అనిపిస్తుంది. మార్కండేయ మహాముని ధర్మరాజాదులకు, ద్రౌపదికి ఈ పుణ్యకథ వినిపించి పతివ్రతలకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పాడు. ద్రౌపది ప్రాతిపత్య మహిమ వల్ల మీకు కష్టాలన్నీ పోయి సుఖాలను పొందుతారని ధర్మరాజుకు తెలియజేశాడు. పుణ్యప్రదమైన ఈ సావిత్రి చరిత్ర చదివినా విన్నా ఆపదలో అకాల మృత్యువు తొలగిపోయి
దీర్ఘాయుష్మంతులవుతారు, సర్వసుఖాలు పొందుతారు. ఇలా ధర్మరాజుకు మహర్షులు చెప్పిన పుణ్య కథలు, రాజర్షుల చరిత్రలు, ఉపాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరాముడి చరిత్ర కూడా ఈ సందర్భంలో వారు ధర్మరాజుకు వినిపించడం జరిగింది. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.